వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాగా ఆడాలని నిన్న ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్లో చెప్పాం. అసలు నెగిటివ్ చేసే దాంట్లో ఏమన్నా ఉండాలి అంటే నేను కానీ, వాసన కానీ, దాము గారు కానీ విల్ బి ద లాస్ట్ పీపుల్. నెగిటివ్ చేయాలంటే అసలు అది ఆ థాట్ కూడా మా మైండ్లోకి రాదు ఫస్ట్ థింగ్. అట్లానే ఎవరన్నా మా మీద నెగిటివ్ చేస్తుంటే డిఫెండ్ చేసుకోవడంలో మేము ఫెయిల్ అవుతాం అనుకుంటే మాత్రం అది మీ అమాయకత్వం. 100% డిఫెండ్ చేసుకోవడంలో నాకు ఎటువంటి భయాలు కానీ ఇంకోటి కానీ ఉండవు. అంటే ఇది ప్రస్తావిస్తున్నాను కాబట్టి ఒకటి చెప్తా. ఒక పెద్ద ఆయన యుఎస్లో ఉంటారు. ఆయన ఒక రివ్యూ ఏదో రాశారు. అది ఒక రేటింగ్ ఇచ్చారు. సరే, వెరీ గుడ్, నేను వెల్కమింగ్ రేటింగ్. కాకపోతే నాకు ఒక షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ మార్నింగ్ అంటే మేము అసలు మూవీ యూఎస్లో రిలీజ్ అవ్వలేదండి. ఇది ఆయన జనరల్గా యూఎస్లో ఉంటారు కదా. ఈ సినిమా ఎలా చూశారు, ఈ సినిమాకి ఆయన రేటింగ్ ఎలా వేశారు, నాకు డౌట్ వచ్చింది, జెన్యూన్గా డౌట్ వచ్చింది. సార్, ఈ మూవీ యూఎస్లో రిలీజే చేయలేదు సార్, మీరు ఎలాగా మొత్తం అంత పెద్ద స్టోరీ రాశాడు ఆయన. దీని గురించి ఎంత సార్ ఎలా సార్ రాశారంటే ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని పెట్టాడు ఆయన. ఓహో, ఇప్పటివరకు నేను మీరు చూసేస్తున్నారు అనుకున్నాను, కాదా, ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని అనుకుని, సరే అయితే ఇండియాలో అంటే ఎప్పుడు సార్ ఎవరు సార్ వాచ్ చేసిందని చెప్తే ఆయన అన్నాడు, నేను కాదు వాచ్ చేసింది, అది సమ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ వాచ్డ్ ఇట్ అండ్ దే హ్యావ్ టోల్డ్ మీ. అంటే నేను మళ్ళీ దానికి క్లారిటీ ఇచ్చా. ఓహో, అంటే ఇప్పటివరకు మీరు చూసి మీరు వేస్తున్నారు, మీరు యూఎస్లో ఉంటారు అనుకున్నాం, కాదు, మీకు ఇండియాలో ఎవరో ఒకళ్ళు ఉండి అది ఇంకా రిలీజ్ కాని సినిమాకి కూడా అది రిలీజ్ ముందే మా వాళ్ళు చూసారని చెప్పాడు ఆయన. అది రిలీజ్ కానీ ఒక అన్ఫినిష్డ్ ప్రొడక్ట్ని చూసి ఒక కమెంట్ ఇస్తే ఆ కమెంట్ ఆయన ఒక పెద్ద చాటభారతంలాగా రాసి దానికి ఒక మంచి రేటింగ్ ఇస్తే దాన్ని మనం చూసి మనం బిలీవ్ చేసి సినిమాలకు జనాలు వెళ్ళరు అనుకుంటే జనాలు ఏం పిచ్చోలు కాదు. నైట్ మెలోడీ సెకండ్ షో హౌస్ఫుల్, వైజాగ్లో ప్రీమియర్ వేస్తే ఇవాళ మార్నింగ్ నుంచి జగదాంబ హౌస్ఫుల్, మధ్యాహ్నం మ్యాట్ని శ్రీకన్య హౌస్ఫుల్. నేను డిస్ట్రిబ్యూటర్ మా డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు పంపించారు వాయిస్ నోట్స్ మాకు. అంటే మేము ఎంత హ్యాపీగా మేము దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాము, మాకు అంత అన్హ్యాపీనెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. వెల్కమ్ బ్రదర్స్, మీ ఎటువంటి ఇష్యూ లేదు మాకు. ఒకసారి ఆ వాయిస్ నోట్ కూడా నేను వినిపిద్దాం అనుకుంటున్నాను. సార్, మళ్ళీ ఈషాతో బ్లాక్ బస్టర్ కొట్టాం. నిన్న మెలోడీ హౌస్ఫుల్, ఇవాళ మార్నింగ్ షో జగదాంబ ఫుల్, మ్యాట్నీ సిటీ, శారద, శ్రీకన్య రెండు ఫుల్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో సూపర్ హిట్ పొజిషన్లో ఉన్నాం. మీరు బయట వస్తున్న రివ్యూస్ అవి ఏం పట్టించుకోకండి. సినిమా అయితే చాలా బాగా వెళ్తుంది జనాల్లోకి. వర్డ్ ఆఫ్ మౌత్ అయితే బాగుంది. చూసిన ఆడియన్స్ కానీ మొత్తం అందరూ కూడా ఆల్ ఏరియాస్ నాకు మంచి రిపోర్టే చెప్పారు. సో ఇది పరిస్థితి. ఇంకొక మెయిన్ ఇదేంటంటే లాస్ట్గా చెప్తాం అనుకుంటుంది, ఈ చచ్చు తెలివితేటలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఆ చచ్చు తెలివితేటలకి నేను చచ్చు తెలివితేటలో బలహీనుడినే, కానీ బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారి ఇటువంటి చచ్చు తెలివితేటలు లేని ఒక బలహీనుడు వెనకాల జనం, ఆడియన్స్ అనే బలం ఉంది. దాన్ని చూసుకుని మేము ముందుకెళ్తాము. ఇటువంటి మమ్మల్ని అసలు ఎఫెక్ట్ చేయడంలో లాస్ట్ 1% కూడా మమ్మల్ని ఎఫెక్ట్ చేయమని చెప్పడానికి ఈ మీట్ నేనైతే పెట్టమని అడిగాను. అండ్ బట్ వెరీ హ్యాపీ ఆడియన్స్, మీకు ఆ జన్మాంతో రుణపడి ఉంటాను. ఇటువంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తున్నంతకాలం, మీరు ఇటువంటి సినిమాలతో ఎంకరేజ్ చేస్తున్నంతకాలం మేము మిమ్మల్ని రంజింపజేయటంలో, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటంలో, మీకు మంచి కంటెంట్ తీసుకురావడంలో మేము ఎప్పుడూ ఫెయిల్ అవ్వం. నేను కానీ, దాము గారు కానీ, వాసన కానీ ఇటువంటి మంచి సినిమాలతో ఇంకా ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రేపు థ్యాంక్ యూ మీట్ కూడా పెట్టబోతున్నాం. సో అక్కడ ఇంకా ప్రాబ్లీ గట్టిగా మేము మాకు ఇచ్చిన లవ్ని షేర్ చేసుకుంటా మేము ఇంకా బాగా మాట్లాడతాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యా, శ్రీనివాస్